ఓంకాయ పోతే టెంకాయే, టెంకాయ పోతే ఇంకో పుచ్చిపోయిన కాయే, ఏదో ఒకటి ఉండనే ఉంటది. గిట్లనే గాయి బొమ్మ రవిని పట్టుకున్నారు. ఇక సినిమాలకు వచ్చిన రందేం లేదని అనుకున్నారు చాలా మంది. కానీ ఐబొమ్మ పోతే ఏంది, దాన్ని మించి ఇంకొక జేజమ్మ తయారైంది. మరి ఇక పోలీసులు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏం చేస్తారో గానీ సినిమాల మీద గట్టిగానే దెబ్బ పడుతున్నది. ఇంతకు ఏంటిదంటే చూడుండ్రి. ఒక దయ్యం ఈడిస్తే ఇంకో దయ్యం పట్టినట్టే అవుతుంది పోన్రి. అట్లిట్లాగా రవిని లోపటేసిండ్రు, ఐబొమ్మను బంద్ చేయించిండ్రు అని సినిమా వాళ్ళు సంబరపడుతుంటే గా మూవీ రూల్స్ అట ఇప్పుడు ఐబొమ్మకు జేజమ్మ లెక్కనే తయారైంది. వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఇంటర్నెట్ లో పెడతాండ్రు, పోలీసు వాళ్ళకే సవాల్ ఇసిరినట్టు చేస్తుండ్రు. మరి ఇక వాళ్ళెట్ట దొరకబడతారో ఏమో. ఇటు పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి కట్టె ఇరుగొద్దు పాము చావద్దు అన్నట్టే మాట్లాడుతున్నాడట. ఏం అడిగినా తెలియదు యాదికి లేదు అంటున్నాడట. సిపి సజ్జనార్చార్య ముంగట ఊక పెట్టుకొని ప్రశ్నలు జవాబులు అడిగినా సుత ఎవ్వారం ఎటు తేలలేదా అంటారు. సినిమాలు పైరసీ చేస్తే వచ్చిన పైసలతోని జిందగీ మస్తు ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడట రవి. 20 దినాలకోసారి బయటి దేశాలకు పోయి వచ్చేదట. పోలీసు వాళ్ళ కార్వాయిలో మొత్తం బయట పడుతున్నాయి ఇప్పుడు. ఇంకో దిక్కు ఐబొమ్మ రవి హీరో అట్లా ఇట్లా అని మాట్లాడేటోళ్ళు కూడా బగ్గ మందే తయారయ్యిండ్రు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఐబొమ్మ ముచ్చట్లే తిరుగుతున్నాయి ఇప్పుడు. కొంతమంది అయితే ఆటోల మీద ఐబొమ్మ రవి పోర్టువోలు పెట్టుకొని తిరుగుతాండ్రు. అంత కథనే అవుతుంది పోన్రి. అన్నిటికి మించి సినిమాల పైరసీ అనేది ఒక్క ఐబొమ్మను పట్టుకున్నంత మాత్రాన పోదని పోలీసు సార్లే చెప్పుకొచ్చిండ్రు. 355 పైరసీ వెబ్సైట్లు ఉన్నాయట. వాటన్నిటి మీద నజరేసిండ్రట. ఇప్పుడు వాళ్ళందరినీ ఎట్లా కంట్రోల్లో పెడతారో ఎట్లా లోపటేస్తారో చూసుకుంటూ పోవాలి.